బీజేపీ నేత జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు టికెట్ రాలేదని తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధపడ్డారని జితేందర్ రెడ్డికి తెలిపారు. మర్యాదపూర్వకంగానే రేవంత్ రెడ్డి కలిశారని చెప్పారు. తాను బీజేపీలోనే ఉన్నానని చెప్పారు. భవిష్యత్తులో అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానని చెప్పారు. జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. జితేందర్ రెడ్డి పార్టీలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు ఉన్న కారణంగా తనకు తప్పనిసరిగా టికెట్ వస్తుందని చివరిదాకా ప్రయత్నించారు. కానీ తనకు కాకుండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. జితేందర్ రెడ్డి పార్టీ మారతారా లేదా అన్న అంశం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వస్తుంటాడు. ఈసారి వచ్చేదానికి ఏంటంటే జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చి ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించినావు, అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కడానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందంట. అరుణాకు సై, జితేందర్ రెడ్డికి నై అని చెప్పి వచ్చిందంట. అది చూసినా చాలా బాధగా ఉంది, అందుకని నీకు కలిసిపోనికి వచ్చినాను కదా. పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను. మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు? హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను. భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తాను.